ఉప్మా తయారు చేసే విధానం చూసారు కదండి సుధా గారు. చూడండి ఆలు కూడా అయ్యాక స్వీట్ హాట్ కలిపి ఓకే 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 రెడీ అమ్మా శకుంతల గారు. రెడీ చూసారు కదా అలా వేసారు, అలా తీసారు, ఇలా ఇచ్చేసారు చిటికలు వేసి తీసారు కదా. మీరు కూడా సరే, మీరు ఎంత అంటే మరీ ఎక్కువ టైం కాకపోయినా కొంచెం అంత ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? మాది చాలా ఫాస్ట్ గా అవుతుంది, టేస్టీగా ఉంటుందండి మాది. అవునా? ఓకే, సో చూద్దాం మరి వీళ్ళది కూడా అయిన తర్వాత టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో. ఓకే ఓకేనండి. మరి ఇప్పుడు పెసర బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసర బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, మైదా 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పంచదార 2 కప్పులు, జీడిపప్పు 10 గ్రాములు, యాలకుల పొడి కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. బూరెలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. మరి ఎలా తయారు చేస్తారో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే శకుంతల గారు, స్టార్ట్ చేద్దామండి. ఇదేంటి? ఈ ముందు పెసరపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని అవి కొంచెం పలుకు మీద మిక్సీ ఆడించుకోవాలి. మిక్సీ ఆడించుకుని ఆ పిండిని ఇలా మన ఇడ్లీలలో వేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ పెసరపప్పు 1 అవర్ నానబెట్టలేదు కదా, మీరు ఇడ్లీలు బాగానే ఉంటాయా? బాగానే ఉంటాయండి. కాసేపు నానబెట్టేస్తే తొందరగా నానిపోతుంది పెసరపప్పు. అది మనం పలుకు మీద మిక్సీ ఆడిచ్చేసేసుకుని ఇడ్లీలు వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇడ్లీలు ఇడ్లీ రెడీగా ఉన్నాయి. ఓకే, అందుకే నా తర్వాత ఆవిడ చేస్తానంటే ఓకే అన్నారు, బ్రేక్లు ఇవి చేసేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు ఈ ఇడ్లీలు ఏంటి తురుముకునేది ఉంటుంది కదా, కొబ్బరి తురుముకునేది. ఈ కొబ్బరి తురుముకునే దాంతో తురుముకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది కాబట్టి ఈ లోపు మనం పాకం పట్టుకుందాం. ఓకే, షుగర్ అండి. ఓకే, కొద్దిగా వాటర్ పోస్తుందండి. ఇది పంచదార కరిగి వచ్చే వరకు మనం తిప్పుతూ ఉండాలండి. ఇది ఇత్తడి గిన్నె పెట్టాను కదండి. ఇత్తడి గిన్నె అంటే ఏంటంటే తొందరగా మనకి మాడు రాకుండా ఉంటుందండి, అడుగు అంటకుండా నీట్ గా వస్తుంది అనమాట. అందుకని ఇత్తడి గిన్నె పెట్టాను. ఈ పాకం వచ్చే లోపండి ఈ లోపు మనం ఇలా ఇడ్లీలన్నీ ఉన్నాయి కదండి, ఇలా కొబ్బరి కూర పెట్టుకుని మనం తురుముకుంటే. అవును, ఇప్పుడు ఇది ఎలాగో మనకి పొడైపోతుంది కదా, మరి అదేదో ఇలా మెదిపేసుకోవచ్చు. అలా మెదిపితేనండి ఇంత సన్నగా కొబ్బరి కూరలో రాదు. చూడండి ఎలా వచ్చింది. ఇది కొబ్బరి కూరల్లో వస్తుంది. ఇలా మెదిపితేనేమో ఇలా ఉండలు ఉండలుగా వస్తుందండి. దానివల్ల బూరెలు వేసినాక టేస్ట్ రాదండి, పొడిపొడిగా రాదు, శుద్ధలుగా ఉండి బాగోదు. ఇదేంటి పాకం ఇంకా అవ్వాలా? చూస్తాండి, కొద్దిగా చూస్తాను, సరిపోతుందండి. అంటే ఇప్పుడు ఇలా పాకు ఇలా మనం ఇలా పట్టుకోగానే ఇలా అంటే తీగ అసలు ఇలా ఆరిపోతున్నట్టు అనిపిస్తుంది అండి. అయిపోయినట్టేనండి. ఇది పాకం వచ్చేసింది కదా, దీనిలో కోరిందంతా దీనిలో వేసేద్దాము. కలిసిపోయింది కదా ఇదంతా? కలిసిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేద్దామండి. దానిలో కొబ్బరి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసి కలిపెట్టేద్దామండి. ఓకేనా? కలిసిపోయింది. తీసి ముద్దలు చేసేసి కట్టేద్దామండి. ఓకే, ఇది కొద్దిగా ప్లేట్లో వేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది అండి. ఇలా ప్లేట్లో వేసేసి కొద్దిగా చల్లారగానే ముద్దలు చేసేసుకుందాం. ఓకే, ఈ లోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసేసుకుందాం. తీసేసి అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసుకుందాం. ఈ లోపు ఆయిల్ హీట్ చేసుకుందాం అండి. ఇది చల్లారిపోతుంది కదా, అవి మనం ముద్దల్లాగా లడ్డూలాగా చేసుకుంటే సరిపోతుంది. మైదా వేసుకుందాం. దీనిలో కొద్దిగా నీళ్లు పోద్దామండి. ఇది శుద్ధకట్ట ముద్దలుగా వస్తుంది కదా మైదా, అలా రాకుండా కొంచెం స్మూత్ గా వచ్చేటట్టు వస్తే కొంచెం నీట్ గా ఉంటుందండి చూడటానికి. కొద్దిగా దీన్ని పలచగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి పూర్ణాల పిండి కనుక బయట మినపప్పు వేసే పూర్ణాల పిండి అయితే చాలా గట్టిగా కలుపుకుంటాం కదా, ఇది దీన్ని పలచగా కలుపుకోవాలి. అవును, ఇప్పుడు దీన్ని పూర్ణాల పిండితో వేసుకుంటే బాగోదా? పూర్ణాల పిండితో వేస్తేనండి దీని టేస్ట్ తెలియదు, ఉత్తి అట్టు పిండి తిన్నట్టు ఉంటుందండి. మైదా పిండి ఇలా పలచగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే లైట్ గా దీనిపైన పొరలాగా వస్తుంది అంతే, అప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది. అయితే ఇలా అవటం వలన మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. పలచని పొర వస్తుంది అండి. ఇలా పలచగా కలుపుకుంటే ఇదిగోండి, ఇలా పలచగా కలుపుకుంటే పొర పలచగా వస్తుంది. మందంగా కలుపుకుంటారండి మైదా ఏమవుతుంది, చల్లారిపోయినాక సాగుతుంది కదా, అలా సాగినట్టు వస్తుంది అనమాట. ఈ మైదా పిండి కలిపాను కదండి, దీనిలో లైట్ గా 1/2 స్పూన్ షుగర్ వేస్తున్నానండి. ఇది ఎందుకు వేస్తున్నానంటే మైదా పిండి బూరెలు కొద్దిగా కలరు దోరగా వస్తాయి అనమాట, కొంచెం షుగర్ వేయటం వల్ల. ఈ లోపు ఈ ముద్దలు చేసుకుందామండి. నాకు ఉప్మాకి ఇంత ఆయిల్ పడింది, దానికేమో గోల్డ్ వాటర్ తగ్గాలన్నారు. ఇప్పుడు ఎంత ఆయిల్ పెట్టి దాంట్లో వేస్తున్నారు. మరి ఆయిల్ లేకపోయినానండి
మరీ ఆయిల్ లేకపోయినా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మనకి తగ్గట్టు ఉండాలి ఆయిల్. నేను 2-3 స్పూన్లు వాడగానే ఇంత డీప్ గా ఎక్కువ వాడాలండి, తనకి తెలియక పాపం అలా మాట్లాడుతుంది అనుకోకండి. తక్కువ వాడారా? మరీనండి ఆయిల్ లేకపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవాలి బాడీకి. ఇప్పుడు ఒకటి తింటే పర్వాలేదు, టేస్ట్ బాగుంది అని చెప్పి 4 తింటే ఆయిల్ ఎక్కువైపోతుంది. ఒకటి తింటే రండి బాగుంటది, స్లిమ్ గా ఉంటారు ఎవరైనా. 10 తింటే ఏమవుతుంది, ఫ్యాట్ వస్తుంది. అంతే, ఇలా చేస్తే ఒకటే తింటారు కదా. ఒకటి తింటే మామూలుగా ఉంటారు, 10 తింటే లావు అవుతారు. ఏ ఐటమ్ అంతే టేస్ట్ గా చేయకూడదండి, టేస్ట్ గా చేసిన తర్వాత 1కి 4 తింటారు. కంట్రోల్ అనుకోవాలి అప్పుడు. ఓకే, ఇంకా వేద్దామండి. ఇంకా కొంతమంది నెయ్యి తింటే ఒళ్ళు వస్తుంది అంటారు. నెయ్యి తిన్నా ఏదైనా మనిషికి ఎంత కావాలో అంత కావాలండి. పాపం తను తెలియక అలా అంటుంది. ఇది కూడా సేమ్ అంటనట్టే ఉంటుంది, ఏగేసరికి పొరలాగా వస్తుంది అనమాట. ఇది విజయనగరం జిల్లా ఐటమ్ అండి. మన సైడ్ కన్నా అటు విజయనగరం వైపు బాగా చేస్తారు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళది అటు ఆ సైడ్ అనమాట. వాళ్ళు చెప్పారు ఇది మనం పెసర పూర్ణాలు అంటామండి వీటిని, వాళ్ళైతే అక్కడ లస్కోర బూరెలు అని అంటారు. లస్కోర బూరెలు. కార్తీక మాసం మనం పూర్ణాలు ఎలా వేసుకుంటాం అమ్మవారికి పెట్టడానికి, వీళ్ళు ఈ బూరెలు వేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడతారనమాట. మనకి వాళ్ళకి అదే డిఫరెన్స్. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ లో రాగానే తీసేసుకోవడం. ఇవి వేగిపోయినాయండి, దీనిలో టిష్యూ వేసానండి. ఏదైనా ఆయిల్ ఎగస్ట్రా ఉన్నా సరే, నేను చూసేదా కూడా గొడవ చేస్తుంది కదండి ఆయిల్ అని. నూనె పెట్టుకునే నేను గొడవ చేసేది కళ్ళకి కనిపిస్తుంది కదా, దీనిలో వేసేస్తారండి. దీనిలో ఆయిల్ అంతా లాగేస్తుంది. మళ్ళీ పెట్టాను అనుకోండి వదలకుండా ఒక తినొచ్చు ఎవరైనా. అంతేనండి, అలాగే అంటారు. 2 బాటిల్స్ వాటర్ తాగొచ్చు. చూడండి, డాక్టర్స్ కారాలు ఉప్పులు తినొద్దు అంటారు. ఆవకాయ పచ్చళ్ళు మాగాయ పచ్చళ్ళు అన్ని వేయించుకుంటారు. చెప్పడం వరకే అవన్నీ. అంతే కదా, ఎవరు మానేస్తారండి? ఎవరు అందరికి కావాలి. హోటల్స్ వెళ్ళటం మానేస్తున్నారా? బజ్జీలు బండిల దగ్గర జనాలు ఎంతమంది ఉంటున్నారు? అంతే కామన్ అనమాట. అది పెట్టేద్దామండి. అబ్బో ఏంటో ఇక్కడ చాలా బంగారం పెట్టారుగా. ఏం కాదండి, అందరూ జీడిపప్పు అన్ని పెడుతున్నారు. నేను గోల్డ్ కాయిన్స్ జెల్లీస్ వెరైటీగా ఉంటుందని పెట్టానండి. రేటు పెరిగిపోయినా ఎంత బాగా పెట్టారు. చాలా బాగా పెట్టారు. పెట్టండి. ఇదిగోండి బూరెలు రెడీ అయిపోయినాయండి, పెసర పూర్ణాలు. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో అందరికి చెప్పండి. చెప్తానండి, అందరికి చెప్తాను ఎలా ఉన్నాయో. చూసారు కదండి, వేడివేడిగా పెసర బూరెలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ బూరెలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పెసర బూరెలు తయారు చేసే విధానం: పెసరపప్పు నానబెట్టి రుబ్బి ఇడ్లీల మాదిరిగా చేసుంచాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఇడ్లీలను తురుముకోవాలి. మందంగా ఉన్న ఒక గిన్నెలో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో తురుముకున్న పెసర ఇడ్లీలు, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఆపై వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కొద్దిగా పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పలచగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను ఈ పిండిలో ముంచి తీసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర బూరెలు రెడీ. ఓకేనండి, మరి పెసర బూరెలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. సుధా గారు, ఎవరి పిల్లలు? తిను మా పెద్ద పాప అండి. ఓకే, హాయ్. ఏం పేరు నీ పేరు? మంజుష. నీ చిన్న పాప? చిన్న పాప. నీ పేరు? సాహితి. తిను మా చెల్లెలి గారి పాప లిఖితారా అని. నీ పేరు లిఖితారానియా? ఓకే, హాయ్, వెరీ గుడ్. ఇప్పుడు బూరెలు తిందామా ఉప్మా తిందామా లిఖిత? ఓకే, అయితే తీసుకోండి అందరూ.